హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రత్యూష నెలిగి నేను ప్రత్యూష. నా వీడియోస్ అన్నీ తెలుగులో ఉంటాయి అండ్ కింద సబ్ టైటిల్స్ కూడా ఉంటాయి. దానికోసం మీరు పైన యూట్యూబ్లో సీసీ అని ఒక బటన్ ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే సబ్ టైటిల్స్ వస్తాయి. అండ్ దెన్ బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి సో దట్ నేను వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్స్ వస్తాయి. హాయ్ వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో నేనైతే హోమ్ టూర్ చూపిస్తున్నాను. ప్రజెంట్ మేము ఉంటున్న ఇల్లుని చూపిస్తున్నాను అనమాట. పూణేలో ఉంటున్నాము అండ్ ఆర్మీ క్వార్టర్స్లో ఉంటున్నాం అనమాట. సో అదే చూపిస్తున్నాను. మేము వచ్చే టైంకి చాలా వర్షాలు పడుతున్నాయి అనమాట జూన్లో. సో ఇదైతే ఎంటీ హోమ్ టూర్. రాగానే నేను ఇలా ఎంటీ హోమ్ టూర్ కూడా చేశాను. ఎందుకంటే ఎలా సెట్ చేసుకుంటానో అది కూడా వీడియో క్లిక్ చేయాలి అని చాలా ఉండిందనమాట. సో ఒక్కొక్క రూమ్ది వీడియో క్లిక్ చేసి పెడతాను అని అనుకుని చేశాను, కానీ అస్సలు కుదరలేదు. మేము ఇంటికి షిఫ్ట్ అయ్యే టైంకి నేను 7th మంత్ ప్రెగ్నెంట్ ఉండే అనమాట. సో నాకు వీడియోస్ అవన్నీ క్లిక్ చేయడం పాసిబిలిటీ అవ్వలేదు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇల్లు సెట్ చేసేసుకోవాలి అన్నట్టుగా ఉండే అనమాట. ఎందుకు అంటే పిల్లకి స్కూల్ స్టార్ట్ అవుతుంది అండ్ అట్ ద సేమ్ టైం 8th మంత్ వచ్చినప్పటి నుంచి ఇంకా ఎప్పుడైనా డెలివరీ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి ఒక్కొక్కసారి సో ఎంత త్వరగా పాసిబిలిటీ ఉంటే అంత త్వరగా ఇల్లు సెట్ చేసేసుకోవాలి అని చెప్పి చాలా త్వరగా అవసరం ఉన్న సామాన్తో సెట్ చేసేసుకున్నాం. ఇది చాలా చిన్న ఇల్లు, 2 BHK అనమాట. మాకు కింది ఇల్లు కావాలని చెప్పి మేము ప్రిఫరబుల్లీ అడిగితే మాకు ఇదే దొరికిందనమాట. సో ఓకే, ఏదైనా సరే కిందదే బెటర్ అని అనిపించింది ఆ టైంలో. ఇంకా రాగానే ఫస్ట్ అయితే దేవుణ్ణి పెట్టుకున్నాను అనమాట. దేవుణ్ణి పెట్టుకొని కిచెన్లో స్టవ్ ఒకటి పూజ చేసేసి పాలు పొంగించుకొని స్టార్ట్ చేసేసాము. దాని తర్వాత ఇంకా ఇల్లు సెట్టింగ్లో మొత్తం మా పాప కొంచెం హెల్ప్ చేసిందనమాట. బయట గార్డెనింగ్ అది ఇది కొంచెం మెల్లిగా కుదిరినప్పుడు సెట్ చేసుకున్నాము. ఇల్లు సెట్ అవ్వగానే మా పాప అయితే ఇలా ఆడుతూ సెట్ చేస్తున్నట్టుగా ఉంటుంది అనమాట. సో ఇది వచ్చిన కొత్తలో ఇలా వాటరింగ్ అదంతా తన ఇష్టంతో తీసుకొచ్చుకున్న ప్లాంట్స్ అనమాట. ఇంటి ముందు అలా చెట్లు పెట్టగానే ఇల్లుకైతే కలర్ వచ్చేసింది, చాలా బాగుంటుంది అనమాట. అండ్ మాకు ఇక్కడ బాల్కనీ లాగా కింద కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి చూస్తే ముందు అంతా చెట్లు ఉంటాయి, అంటే ఆల్మోస్ట్ లైక్ ఫారెస్ట్ లాగానే ఉంటుంది అనమాట. మీరు ఇందులో చూస్తే పాసింగ్ క్లౌడ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇంటి పక్కకి ఇల్లులు చాలా దూరం ఉన్నాయి, ఇంటి ముందు అయితే అసలు ఏమీ లేవు, ఫుల్ చెట్లు ఉంటాయి అనమాట. రెయినీ సీజన్లో వచ్చాం కదా, రెయిన్స్ పడుతున్నప్పుడు చాలా బాగుంటుంది. నేను లాస్ట్లో వీడియోస్ యాడ్ చేస్తాను. సో ఎక్కడ చూసినా గ్రీనరీ అనమాట. ఇలా నేను ఒక ఫోటో క్లిక్ చేసుకుని ఉండి అది యాడ్ చేశాను. సో ఓవరాల్గా ఇల్లు ఇలా ఉంటుంది. కింద మేము ఉంటాం, పైన వేరే వాళ్ళు ఉన్నారనమాట. సో కింద ఇల్లు కాబట్టి కింద ఉన్న స్పేస్ అంతా మాకే వస్తుంది అనమాట, గార్డెన్ అదంతా కూడా. సో ఇది బయట ఇందాక చెట్లు చూసారు కదా, ఫస్ట్లో వచ్చినప్పుడు మంచిగా ఉండే, ఇప్పుడు ఎండిపోయాయి మొత్తం ఎండలకి. సో ఇలా ఉందన్నమాట ఇప్పుడైతే. వెనకాల స్పేస్ అదంతా కూడా మాకే వస్తుంది, కానీ మేమైతే ఏం యూజ్ చేసుకోలేదు. మెయింటైన్ చేయడం చాలా కష్టమైంది మాకు. సో అదంతా యూజ్ చేయొద్దు అని అనుకున్నాము. అండ్ మెయిన్లీ మేము ఈ ఇంట్లో ఓన్లీ 1 year ఉంటాము అని తెలిసి వచ్చామన్నమాట. సో 1 yearకి తగ్గట్టుగానే మేము మెయింటైన్ చేసుకోవాలి అని అనుకున్నాము. సో అందుకే కొన్ని చెట్లు తీసుకొచ్చుకొని పెట్టుకున్నాము అంతే. సో ఇక ఇక్కడ నుంచి కూడా మనం లోపలికి వెళ్ళచ్చు అనమాట. చిన్న గార్డెన్ లాగా అనుకోవచ్చు ఏదైనా, దాంట్లో నుంచి లోపలికి వెళ్ళడానికి. బట్టలు అవన్నీ ఇక్కడే ఆరేసుకుంటాం బయట. ఇంకా ఈ జాలీతో మనం క్లోజ్ కూడా చేసేసుకోవచ్చు, మ్యాక్సిమం క్లోజ్ చేసి పెడతామన్నమాట, కుక్కలు అవి రాకుండా ఉండడానికి బట్టలు ఆరేస్తే. సో ఇది మెయిన్ ఎంట్రన్స్లో కొంచెం ఇలా మా నేమ్ ప్లేట్స్ అవి పెట్టుకున్నాను అంతే, ఎక్కువ ఏమీ చేయలేదన్నమాట. సో లోపలికి వెళ్తేనే మనకి రైట్ సైడ్ వచ్చి హాల్ ఉంటుంది అండ్ లెఫ్ట్ సైడ్ డైనింగ్ ఏరియా అనమాట. ఇలా ఉంటుంది. నేను ఇల్లుని ఎలా ఉందో అలానే చూపిస్తున్నాను, సెట్ చేసి చూపించుకుందాము అని చాలా ట్రై చేశాను, 2 పిల్లలతో అవ్వట్లేదు అనమాట. సో బ్యాక్ ఇక్కడ కనిపిస్తున్న ఇల్లు మాత్రం సర్వెంట్ క్వార్టర్ది. సో బ్యాక్ మేము ఎక్కువ ఏం సామాన్ పెట్టుకోలేదు, ఓన్లీ వాషింగ్ మెషిన్ పెట్టాము, కొన్ని బట్టలు ఆరేస్తున్నాం అనమాట అంతే. సో ఇది హాల్ అనమాట. హాల్లో టీవీ అండ్ సోఫా అంతే. అండ్ దెన్ అండ్ ఇది బార్ కౌంటర్ చిన్నగా అటు సైడ్కి, దాని పక్కన ఫ్రిడ్జ్ వచ్చింది, ఫ్రిడ్జ్ పక్కనే దేవుంది పెట్టుకున్నాను అనమాట బయట. బాబు తింటున్నాడు కాబట్టి బాబుది హై చైర్ కూడా అక్కడే వచ్చేసింది. సో ఓవరాల్గా హాల్ చూపిస్తున్నాను అనమాట. టీవీ అండ్ దివాన్ది కాట్ ఉంటుంది అండ్ కొన్ని ఫోటో ఫ్రేమ్స్ అంతే. కూర్చోడానికి చాలా తక్కువ స్పేస్ ఉంది. అండ్ ఇక్కడ నుంచి వెళ్తే మనకి బయట చిన్న చెట్లు అవి పెట్టుకున్నాం కదా, గార్డెన్ ఏరియా లాగా, అది కనిపిస్తుంది అనమాట. ఇంకా నెక్స్ట్ లోపలికి వెళ్తే రైట్ సైడ్ ఒక బెడ్రూమ్ ఉంది.
ఇది కిడ్స్ బెడ్రూమ్ కమ్ గెస్ట్ బెడ్రూమ్ రెండు అనమాట. ఇది లెఫ్ట్ సైడ్ కిచెన్ ఓకే స్పేషియస్గానే ఉంటుంది, కానీ స్టోరేజ్ స్పేస్ అస్సలు ఉండదన్నమాట. మొత్తం ఇంట్లోనే స్టోరేజ్ స్పేస్ మొత్తం చాలా తక్కువ. ఇది ఒక షెల్ఫ్ అండ్ ఇది ఇంకొక షెల్ఫ్ ఓపెన్ లాగా, మిగతా అన్నీ కూడా సేమ్ అలాగే ఉంటాయి. బయటికి వస్తే ఇంకొంచెం ముందుకు వస్తే ఇలా వాష్రూమ్ అండ్ కమోడ్ సపరేట్ వచ్చి ఒక బయట కామన్ ఉంటుంది అనమాట. దానికి ఇంకొంచెం ముందుకు వెళ్తే షూ ర్యాక్ పెట్టుకున్నాము అండ్ ఇన్వర్టర్ పెట్టుకున్నాము. ఇది మా బెడ్రూమ్ అనమాట. సో బాబు పడుకుంటాడు కాబట్టి అన్నీ ఇలా గోడలు కట్టాలి కాబట్టి అన్ని పరుపులు అన్నీ అలానే పెట్టాము, మెత్తలు. అండ్ ఇది మొత్తం ఇల్లులో ఇలాంటివి 2 అల్మెరాస్ ఉన్నాయన్నమాట, అంతే స్టోరేజ్ స్పేస్. ఈ ఇంట్లో ఈ స్విచ్ చాలా యూజ్ చేశాను అనమాట, ఫీడ్ చేసేటప్పుడు లేదంటే డైపర్ చేంజింగ్కి నైట్స్లో యూజ్ చేశాను. లైట్ వస్తుంది పైన, సో అది నాకు చాలా మెమరీస్ ఇచ్చింది. ఈ ఇల్లు మొత్తంలో నేను ఈ కార్నర్లోనే చాలా స్పేస్ స్పెండ్ చేశాను అనమాట. మెయిన్గా బేబీకి ఫీడ్ చేయడం, బేబీతో టైం స్పెండ్ చేయడం, మసాజ్ చేయడం అన్నీ కూడా ఇదే కార్నర్లో అనమాట. అండ్ ఇది వెంటిలేషన్ చాలా బాగుంటుంది. అండ్ బాబు బయట వాక్ చేస్తున్నాను అనమాట, నేను అప్పుడప్పుడు ఇలా చూస్తూ ఉంటాను విండోస్లో నుంచి. సో చిన్న ఇల్లు బట్ చాలా మెమరీస్ని అయితే ఇచ్చిందనమాట. ఓవరాల్గా ఇలా ఉంటుంది. బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనమాట. సో ఇది కిడ్స్ బెడ్రూమ్ అండ్ కమ్ గెస్ట్ బెడ్రూమ్ అనమాట. మా పాప సామాన్లు తనకు నచ్చినట్టుగా సెట్ చేసుకుంది. అండ్ దీంట్లో బెడ్స్ ఉండేవి ముందు, ఈ మధ్య తీసేసాము బాబు క్రాల్ చేస్తున్నాడు అని చెప్పి. సో తనకు నచ్చినట్టుగా సామాన్ పెట్టుకుంది. అండ్ మా మమ్మీ ఉంటున్నారనమాట, వచ్చారు ఇప్పుడు. సో తన హైట్కి తగ్గట్టు నేను ఇక్కడ స్టిక్కర్స్ అతికించాను, మిర్రర్ స్టిక్కర్స్ ఇవి. అండ్ పైన మన హైట్కి తగ్గట్టుగా అతికించాను అనమాట. అండ్ మేము ఈ ఇంట్లో ఇంకొన్ని డేసే ఉంటాము, ప్యాకింగ్ స్టార్ట్ చేసేసాము. సో ఇల్లుని వీడియో తీయాలి అని చెప్పి ఎలా ఉంటే అలా చేస్తున్నాను. ఇక్కడ స్టిక్కర్స్ అతికించాము, ABCD ప్లానెట్స్. సో ఇంకా మేము ఈ ఇంట్లో 1 ఇయరే ఉంటామని చెప్పాను కదా, దానికి తగ్గట్టే సామాన్ లోపల పెట్టుకున్నాము. మిగతా అన్నీ అన్ప్యాక్ చేయలేదన్నమాట, గరాజ్లో ఉంచామన్నమాట. సో ఈ రైట్ సైడ్లో ఉన్న సామాన్ అంతా మావి, లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి పైన వాళ్ళవన్నమాట. సో ఇంకా ఈ సామాను అవసరం పడలేదు. ఇది ఫస్ట్ టైం మేము గ్రౌండ్ ఫ్లోర్లో ఉండడం అనమాట. మ్యాక్సిమం స్నేక్స్ భయానికి నేను ఫస్ట్ ఫ్లోర్ అలా చూస్ చేసుకుంటాను. ఈ ఇంట్లో మేము ఈ స్నేక్స్ చూసామన్నమాట. నైట్ టైం మా ఇల్లు అయితే చూడడానికి ఇలా ఉంటుంది, లైట్స్ అవి ఆన్ చేసుకొని. మ్యాక్సిమం నైట్స్ కూడా బయటే స్పెండ్ చేస్తాము. మీకు ఎలా అనిపించింది కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.